నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకోవడానికి హృదయాలను సిద్ధపరచుకుందాం. అనేకులు తొట్లు పడిపోతారని కనిపిస్తూ ఉన్నది. వాక్యం చెప్తున్న సత్యమే. మనం ఆయన మాటలను లక్ష్య పెట్టి ఆ మాటల ప్రకారం బ్రతకాలి అని తీర్మానం తీసుకొని ఆయన పిల్లలుగా గనక ఉంటే, ఆయన శిష్యులుగా, ఆయన స్నేహితులుగా ఇలా వెళ్తూ ఉంటే ఆ మార్గమును బట్టి లోకం ఆటోమేటిక్ గా ద్వేషించడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఏ స్థాయిలో ప్రభువుకు చేరువలో ఉంటే అక్కడ లోకం నుంచి ఎదుర్కొంటున్న ద్వేషం ఆ స్థాయిలో ఉంటుంది. నువ్వు ఏసైకి 20% చేరువలో ఉంటే లోకం నుండి ఎదుర్కొంటున్న ద్వేషం యొక్క స్థాయి కూడా ఎంత ఉంటుంది? 20%. దేవునికి నువ్వు 90% చేరువలో ఉంటే లోకంలో నుండి నువ్వు ఎదుర్కొంటున్న ద్వేషం కూడా ఎంత స్థాయిలో ఉంటుంది? 90% లో ఉంటుంది. సో ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించవలసిన అవసరమే లేదు. ఇది ఒక్కటి మనం మైండ్ లో పెట్టుకుందాం. రెండో విషయం ఏంటంటే, మనకు ఆయన మార్గం ఓపెన్ అయిన తర్వాత మనం మన గమ్యం వైపు తిరుగుతాం, పరిగెడతాం, స్పీడ్ పెరుగుతుంది. మనం మన గమ్యం వైపు పరిగెడతాం. నియమింపబడిన గమ్యం మనకు అర్థమవుతుంది. చూడండి, నిన్నటి దినాన్ని మన అదోనియా గురించి చూసాం. అదోనియాకు అర్థమైపోయింది, నేను కాదు రాజుని, సొలొమోనుని నాకు ప్రతిగా రాజుగా చేశారు. ఇప్పుడు నేను ఆ రాజు చేతిలో మరణం అవుతానేమో అని బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు. కానీ దానికి దొరికిన భిక్షలో, ప్రాణభిక్షలో ఇయ్యబడిన మాట ఏంటి? ప్రవర్తన విషయం జాగ్రత్తగా చూసుకో, లేదంటే మరణం అవుతావు. సరిగా నడిస్తే ఒక్క వెంట్రుక కూడా పడదు అనే మాటను పొందుకున్నాడు. కానీ తను పరిగెట్టిన మార్గం చూసారా? పరుగులు పెట్టాడని అంటాం. ఎందుకంటే సొలొమోను రాజుగా స్థిరపడిన తర్వాత ఫస్ట్ వచ్చిన ఇష్యూనే అదోనియాతో. అదోనియా తన ఆలోచన మండలంలో తన ఆలోచనలు తరుముతుండగా ఆ దుష్టత్వం వైపు తను తన గమ్యంను చేరుకోవడానికి పరుగులు పెట్టాడు. అప్పటి వరకు ఉన్న దుష్టత్వం వేరు, ఇక పరుగులు పెడుతూ జారిపడిన దుష్టత్వం లెవెల్ వేరుగా మారిపోయింది. సో ఈ రెండు విషయాలు జ్ఞాపకం మనం ఉంచుకుందాం. ఒకటి, నువ్వు దేవునికి ఎంత చేరువవుతుంటే అంతగా లోకం నిన్ను ద్వేషిస్తుంది. అది లోకం అయితే నిన్ను ద్వేషిస్తుంది, దేవుని రాజ్యం అయితే నిన్ను చేర్చుకుంటది. రెండవది, మనకి దేవుని మార్గం ఓపెన్ అయిన తర్వాత మన గమ్యం నాశనం వైపుగానైతే మనం అటువైపు పరుగులు పెడతాం, రక్షణ వైపు అయితే మనం ఇటువైపు పరుగులు పెడతాం. ఏదైనా సరే స్పీడ్ అనేది పెరుగుతుంది. దేవుడు తన్ను ప్రేమించిన వారిని అంతము వరకు ప్రేమిస్తూ నడిపిస్తూ ఉన్నారు, ఆనాడైనా ఈనాడైనా. కానీ ఈ సమయం ఇంకా ఎక్కువ ఉంటది కదా అనుకోవద్దు.
కాలములు, సమయములు తండ్రి ఆధీనంలో ఉన్నాయి, ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కానీ నెరవేర్పునకు అనేక కార్యములు పరుగులు పెడుతున్నాయి, కాలములు పరుగులు పెడుతున్నాయి. నెరవేర్పు కొరకు 2000 సంవత్సరాల క్రితం పస్కా పండుగ యొక్క నెరవేర్పు యేసు ప్రభులో నెరవేరింది. ఇలా పెంతెకొస్తు పండుగ వరకు అయ్యింది. ఇక చూడండి, ఒక్కొక్క పండుగ ఆయనలో నెరవేర్పు కొరకు పరుగులు పెడుతున్నాయి. పర్ణశాలల పండుగ ఆయనలో నెరవేరుటకు పరుగులు పెడుతున్నాయి. అందుకే మనం త్వరపడదాం. చాలా సమయం ఉంది మారడానికి అనుకోవద్దు. చాలా సమయం ఉంది, ఇంకా జాప్యం చెయ్యొచ్చు, సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకోవద్దు. వాక్యం చెప్తున్న సత్యం, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది అని చెప్తుంది. ఆ అంచుల మట్టుకు మనం వచ్చేసాం. కడవరి దినములు అని పిలుస్తున్న ఆ దినముల్లో మనం ఆల్రెడీ ఉన్నాం. 2000 సంవత్సరాల క్రితమే పత్రికలు ఇది కడవరి గడి అని చెప్తున్నప్పుడు మనం ఇంకెక్కడున్నాం? ఆ క్షణాల్లో ఉండింటాం. ఆ గడియలో ఉన్న క్షణముల్లో, నిమిషాల్లో, క్షణముల్లో మనం ఉండింటాం. కనుకనే ఆయన ఇచ్చిన వాక్యమును ఎక్కువగా శ్రేష్టముగా పరిగణంలోనికి తీసుకున్నాం. మన జీవితాల్లో వాక్యమునకు ప్రథమ స్థానం ఇద్దాం. చెప్పండి అన్నమాట. మన జీవితాల్లో వాక్యమునకు ప్రథమ స్థానం ఇద్దాం. ఆమేన్. మనం చూస్తున్నాం, ఎవరైనా చావునకు లేదా మొదటి మరణమునకు దగ్గరగా సమీపంగా ఉన్నప్పుడు వారు కొన్ని శ్రేష్టమైన మాటలే తమ డిసెండెంట్స్ కి ఇచ్చి వెళ్తారు అని. అలాగనే యేసు ప్రభు కూడా తాను తన తండ్రి వద్దకు వెళ్ళవలసిన కాలం సమీపమైందని ఎరిగి ఉండి ఆయన అనేక పర్యాయాలు ఆయన కార్యములు జరిగిస్తున్నప్పుడు నా సమయం ఇంకా రాలేదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ నా సమయం వచ్చింది అని చెప్తున్నప్పుడు ఆయన చేయవలసిన కార్యం కొరకు ఆయన ఎంతగా పరుగులు పెడుతున్నారో మనకు అర్థం అవ్వాలి. అలాంటి సమయం ఆయన ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చాలా శ్రేష్టమైనవి. నేను అంటాను, ప్రతి పొల్లు మరి ముఖ్యమైనది అంటాను. అందుకే మనం ఆ మాటల్నే ధ్యానిస్తూ ఉన్నాం. వెళ్దాం రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుండి 38 వరకు చదువుకుందాం. 36 నుండి 38 వరకు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం నుంచి 38వ వచనం వరకు చదువుకుందాం. అంతటా యేసు కూడా గెత్సెమనబడే చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబదేయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి. ఇక్కడ మనం 36వ వచనాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. అంతటా యేసు వారితో కూడా ఎక్కడికి వెళ్ళరు? గెత్సెమనే అనబడే
చోటుకి వెళ్ళారట. వెళ్ళి అక్కడ నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు, పలకండి అన్నమాట. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు. ఏమి చేయాలట? మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పారట. మత్తయి సువార్తలో మనకు మీరు ఇక్కడ కూర్చోండి అని మాత్రం చెప్పారు. అలా వారు అంటే నేను ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను, మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పినప్పుడు వారు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? ఇంకా చూడండి 38లో, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి. అర్థం, మీరు ఇక్కడ అందరూ శిష్యులు కూర్చోండి అని చెప్పిన తర్వాత ముగ్గురిని ఆయన వెంట పెట్టుకుని వెళ్ళారు. శిష్యులందరితో ఏం చెప్పారు? మీరు ఇక్కడ కూర్చోండి. పేతురు, జెబెదయి ఇద్దరు కుమారుల్ని వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు వారి ముగ్గురికి ఏం చెప్తున్నారు? మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని చెప్పారు. అలా చెప్పిన తర్వాత అంటే స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ పొందుకుంటున్నారు. ఈ రోజు నువ్వు ఎన్నిసార్లు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ పొందుకుంటున్నావు, దాని పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావు ఒకసారి చెక్ చేసుకో. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా. ఏవైనా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ గనక మనం పొందుకుంటే శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఇచ్చిన పనిని, ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏదైనా ఒకటి పొందుకుంటే దాని మీద శ్రద్ధ నిలపాలి. దానిని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి. చాలా సార్లు మన బలం సరిపోదు, అందుకే ప్రభు తన బలంతో నింపుతారు. మోషేని పైకి పిలిచి స్పెషల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అప్పుడు అది ఎగ్జిక్యూట్ చేయడానికి తాను నిలిపిన శ్రద్ధ ఎంతో గొప్పది. ఆ సమయం ఆలోచన చేయండి. దాన్ని సరి అయిన విధంగా ఎగ్జిక్యూట్ చేయడానికి బెసలేలును తన బృందమును దేవుడు సిద్ధపరచలేదా? సిద్ధపరిచారు. అలా దేవుడు ఒక స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఏదైనా ఇచ్చారు అంటే దానిని చేయు వారిగా మనం ఉండాలి. ఈరోజు నేర్చుకుందాం ఎంతవరకు మనం ఎలా ఉన్నామో, దానిని ప్రభు మాటను బట్టి మనం ఎంత శ్రద్ధ నిలిపామో ఈరోజు మన జీవితాలు మనం చెక్ చేసుకుందాం. ఈరోజు ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. నీకేదైనా ఒక స్పెషల్ పని అప్పచెప్పారా? అది ఏదైనా కావచ్చు. అది ప్రార్థన చేయమని కావచ్చు, అవసరతల కొరకు రాయమని కావచ్చు, ఏదైనా కావచ్చు. కామన్ గా వెళ్తున్న వాటితో కాకుండా ఇదిగో ఈ పని చేయి అని ఏదైనా చిన్న పని అయినా పర్వాలేదు. నీకు అప్పచెప్పారా, దానిని చేయుటకు శ్రద్ధ నిలుపుదాం. చెప్దాం ఇలాగా, ఇచ్చిన పనిని చేయుటకు కావలసినంత శ్రద్ధ కావాలి అని. ఇచ్చిన పని చేయటకు కావలసినంత శ్రద్ధ కావాలి. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. ఎన్నో మార్లు మీరు ఇచ్చిన పనిని మేము శ్రద్ధగా చేయలేని స్థితిగతులే ఉన్నాయి. ఈరోజు మేము తీర్మానం తీసుకుంటున్నాం, మీరు ఏ స్పెషల్ ఇన్స్ట్రక్షన్ మాకు ఇచ్చినా
లేదా మీకు ఏ మాట ఇచ్చినా మేము చేయువారిగా ఉండేటకు కావలసిన అశ్రద్ధ, ఆ కాన్సన్ట్రేషన్, ఇవన్నీ కూడా మాలో నూతనంగా డెవలప్ చేయమని అడుగుదాం. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ రాజా మీకే వందనాలు ప్రభానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఇది కలసమైన నాయన మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. అయ్యా నీ శిష్యులుగా నాయన ఉండే ఈ ప్రయాణంలో ప్రభా నాయన మీరు మా ముందు ఉంచిన ఆ యొక్క పరుగులో ప్రభా మేము నమ్మకస్తులుగా ఉండుటకు నాయన మాకు సహాయం చేసిన దేవానికి వందనాలు ప్రభా నాయన యేసయ్య. మీరు నా తండ్రి మిమ్మల్ని వేరుపరుచుకున్నారు నాయన, పిలుచుకున్నారు, ఏర్పరచుకున్నారు నాయన. నమ్మకస్తులుగా నాయన మీరు పిలుచుకున్నారు అయ్యా, మీకు వందనాలు అయ్యా. నాయన యేసయ్య, నేను నా తండ్రి మీరు ఇస్తున్న స్పెషల్ అసైన్మెంట్స్ ని ప్రభా సీరియస్ గా తీసుకోవడానికి, దాని పట్ల శ్రద్ధ నిలిపి నాయన యేసయ్య ఎంతో నాయన యేసయ్య మరి నాయన యేసయ్య మరి నా తండ్రి శ్రద్ధతో ప్రభా మేము దాన్ని చేయడానికి సహాయం చేయండి యేసయ్య. ప్రభా మేము నిర్లక్ష్యపరచకుండా ప్రభా నాయన రేపు చేస్తాంలే, ఎల్లుండి చేస్తాంలే అని నాయన మేము నాయన అలా వేరేగా ఆలోచించకుండా ప్రభా మేము నేడే మీరు ఇస్తున్న పనిని సీరియస్ గా తీసుకుని దాన్ని నెరవేరులోకి తీసుకురావాలి. ఆ శ్రద్ధను నిలపడానికి ఆయన ఆ పట్టుదలను దయచేయండి, ఆ సమర్పణను దయచేయండి, ఆ ప్రేమను దయచేయండి ప్రభా. ప్రజ్ఞను దయచేయండి, జ్ఞానము దయచేయండి, నడిపింపును దయచేయండి ప్రభా. ఫెయిల్ అయిపోతున్న వారుగా ఎంతకాలం ఉన్నామేమో కానీ నీటి నుండి ప్రభా మేము ప్రతి పనిని ప్రభా ఆయన యేసయ్య మీరు చూస్తున్నారు కాబట్టి, ఆయన యేసయ్య మీరు ఘనపరుస్తారు కాబట్టి ఆశతో ప్రభావం చేయడానికి కృపనిమ్మని యేసునామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఇక్కడ శిష్యులకి ఇస్తున్న స్పెషల్ వర్క్ ఏంటండి? నాతో కూడా మెలకుగా ఉండండి. అదే కదా ఫస్ట్ అందరితో చెప్పారు, ఇక్కడ కూర్చోండి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, వచ్చేంత వరకు మీరు ఇక్కడ కూర్చోండి. ఇప్పుడు పేతుర్ని జబదయి కుమారుల్ని తీసుకుని వెళ్ళి అక్కడ చెప్తున్నారు ఏమని? నాతో కూడా నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని. అసలు ఈ శిష్యులు ప్రయాణం ప్రారంభించేటప్పుడే ఒక ఫిల్టరేషన్ ఉండింది. ఎటువంటి ఫిల్టరేషన్ గుర్తుందా? ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం చూడండి. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళాలని యేసు ఎవరికి ఆజ్ఞాపించారు? జనసమూహములకు. ఆయనకి వెంబడిస్తున్న వారందరినీ చూసి ఆయన ఆ దరికి వెళ్దాం అని ఆజ్ఞాపించారట. 23వ వచనం చూద్దాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. కానీ ప్రయాణం ప్రారంభించినప్పుడు జనసమూహం అంతా ఆయనతో పాటు వెళ్ళారా? ఎవరెక్కారు దోణి? శిష్యులు మాత్రమే. శిష్యులు ఎక్కారు. కొంత ప్రయాణం చేశారు, కొన్ని అనుభవాలు వారికి ఉన్నాయి అంటే చాలా అనుభవాలు ఉన్నాయని. ఇప్పుడు ఆయన అప్పగింపబడుతున్న సమయం సమీపమైపోయింది. ఆయన తండ్రి వద్దకు వెళ్ళవలసిన సమయం సమీపమైపోయింది. ఇంకా చెప్పాలంటే ఆయన ఇశ్రాయేలీలోనికి ఇంట్రడ్యూస్ చేసిన పస్కా పండుగ యొక్క నెరవేర్పు సమయం సమీపమైంది. ఎన్ని సంవత్సరాల నుంచి వెయిటింగ్ అండి ఈ పస్కా పండుగ నెరవేర్చబడడానికి. అలాంటి సమయం
ఇప్పుడు ఇస్తున్న స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? నాతో కూడా నిలిచి మెలకుగా ఉండమని. అంటే ఈ ఇన్స్ట్రక్షన్ ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి కదా. మనం చాలా సార్లు ఆయన ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ని లైట్ గా తీసుకుంటాం, అలవాటు అయిపోయింది కదా. అలా కాకుండా ఈరోజు ఏ ఇన్స్ట్రక్షన్ దొరికితే ఆ ఇన్స్ట్రక్షన్ ని సీరియస్ గా తీసుకునే మనస్తత్వంలోనికి మనం వెళ్దాం. మన మనస్సులో మార్పులు కలగాలి. ఆమేన్. ఇక చూడండి 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? ఈ ప్రశ్న మనల్ని అడిగితే ఏం సమాధానం చెప్తాము? ఒక్క గడియ అయినను నాతో కూడా మెలకుగా ఉండలేరా? ఆయన అడుగుతుంది ఏంటండి? ఆయనతో కూడా మెలకుగా ఉండడం. చెప్దాం, ఎలా ఉండమని అడుగుతున్నారు? ఆయనతో కూడా మెలకువగా ఉండడం. ఆయనతో కూడా మెలకుగా ఉండడం. హల్లెలూయా. ఈ మెలకువ మనకి కావాలి. ఈ మెలకువ మనకి కావాలి. హల్లెలూయా. ఈ మెలకువ మాకు కావాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుకుందాం. 28. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. హల్లెలూయా. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. హల్లెలూయా. తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షం అవుతారట. ఇప్పుడు మనం కనిపెట్టుకుని ఉండవలసింది, మనం మెలకుగా ఉండవలసింది దేని కొరకు? ఆయన ప్రత్యక్షత కొరకు. ఆయన రెండవసారి ప్రత్యక్షం అవ్వబోతున్నారు. దాని కొరకు కనిపెట్టుకుని ఉండాలి. రెండవసారి ఆయన వస్తారనే నిరీక్షణ కొరకు కనిపెట్టుకుని ఉండాలండి. అంతేగాని మొదటి రాకడలో ఆయన చెప్పినవి ఏవి చెయ్యకుండా ఇప్పుడు వాటిని చదువుకుంటూ ఉంటే ఇది ఎలా ఉంది తెలుసా? ఇది ఎలా ఉందంటే, వస్తున్నదేమో ఇంటర్మీడియట్ పరీక్షలు, చదువుతున్నదేమో ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ బుక్స్. ఎందుకు? అప్పుడు సరిగా రాయలేదట. ఏంటి? ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ ఎగ్జామ్స్ రాయవలసిన చదవలసిన సమయంలో సరిగా చదవలేదు, సరిగా ఎగ్జామ్స్ రాయలేదు, జస్ట్ 35 అలా వచ్చినాయి. అందుకని ఇప్పుడు ఆ బుక్స్ తీసి చదువుతూ ఉంటే మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలి? యాక్చువల్ గా ఏ బుక్స్ చదవాలి చెప్పాలి? ఏ బుక్స్ చదవాలి? ఇంటర్మీడియట్ ఎగ్జామ్ బుక్స్. ఇంటర్మీడియట్ బుక్స్ చదవాలి. కానీ ఈ అయ్యగారు ఏ బుక్స్ చదువుతున్నాడు? ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్. ఫస్ట్ సెకండ్. ఇప్పుడు బయట నుంచి చూస్తున్నా మనకి ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఎలా అనిపిస్తుంది?
అయ్యో ఏంటి నువ్వు చదవాల్సినవి అవి బాబు, వాటిల్లో నుంచి వస్తాయి నీకు ప్రశ్నలు, నువ్వు ఇవి చదువుతూ కూర్చుంటే ఎలా అని చెప్పవా? అదే విధంగా మొదటి రాకడలో ఆయన పుట్టారని క్రిస్మస్లు, మొదటి రాకడలో ఆయన చనిపోయారని గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు చేసుకుని కూర్చుంటే ఆ స్టాండర్డ్ లో నువ్వు లేవు. ఇప్పుడు రెండవసారి ఆయన ప్రత్యక్షం అవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఎదురు చూడవలసింది దాని కొరకు, ఇప్పుడు నువ్వు మెలకుగా ఉండవలసింది దాని కొరకు. ఇప్పుడు పేతురు యోహానులు పిలువబడ్డారని, ఇప్పుడు ఆయనతో పాటు మెలకుగా నేను కూడా ఉంటాను అని నువ్వు మెలకుగా ఉండి ఇప్పుడు దేని గురించి ప్రార్థన చేస్తావు? అయ్యో నిన్ను సిలువకేసి కొట్టారా ప్రభా ఈ అని ఏడుస్తే ఏమొస్తుంది? ఆయన గాయముల్లో, ఆయన దెబ్బల్లో నాకు స్వస్థత ఉంది కదా. ఆ స్వస్థత దేనికి? శరీరానిక? మన శరీరంలో ఉన్న గాయం తీర్చడానికి ఆయన గాయం పడ్డారా? ఆత్మ. మన శరీరంలో ఉన్న క్యాన్సర్ తీసేయడానికి ఆయన గాయపడ్డారా? మన హృదయంలో ఉన్న మోసకరమైన, మన హృదయంలో ఉన్న ఘోరమైన వ్యాధిని తీసివేయడానికి ఆయన గాయపడ్డారు. వాస్తవేయబడిన మన మనస్సాక్షిని మార్చడానికి ఆయన గాయపడ్డారు. ఏది సత్యమో తెలుసుకోలేని మన అంధత్వమును బాగు చేయడానికి ఆయన గాయపడ్డారు. మన చెవులకు ఉన్న మందత్వము పోవడానికి ఆయన గాయపడ్డారు. మన హృదయానికి పట్టిన కొవ్వును ఆయన కరిగించడానికి ఆయన గాయపడ్డారు. ఎలాగైతే ఆ బిడ్డ ఇంటర్మీడియట్ బుక్స్ చదవకుండా ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్ బుక్స్ చదువుకుంటూ కూర్చున్నాడు, ఈ రోజు మన జీవితాలు కూడా అలాగనే ఉన్నాయి. చెయ్యు లంచ్ డేస్ మంచిదే, ఏదో రకంగా కనీసం వాక్యం చదువుతున్నావుగా, కనీసం కొంచెం ఎక్కువ ప్రార్థనలో ఉంటున్నావుగా. కానీ దేని కొరకు కనిపెట్టాలి? గుర్తుపట్టు. చదువు ప్రకటన గ్రంథం, చదువు పత్రికలన్నీ, ప్రిపేర్ అవ్వు. మన క్రియలన్నీ కూడా, నీతి క్రియలన్నీ కూడా ఆయన దృష్టిలో మురికి గుడ్డలుగానే ఉన్నాయి. పిలువబడిన వారు ఎవరు రాలా విందుకి. ఆ ఇంటి యజమానుడు, ఆ పెండ్లి యొక్క యజమానుడు వెళ్ళి ఎవరిని పడితే వాళ్ళని తీసుకుని లోపలికి వచ్చారు. కానీ లోపలికి వచ్చిన తర్వాత పెండ్లి వస్త్రము లేదని అక్కడ కూడా రిజెక్ట్ చేసి, ఫిల్టరేషన్ ఉంది కదా. ఆయన సన్నిధికి వెళ్ళిన తర్వాత మనం అలంకరింపబడి ఉండకపోతే మనం కూడా రిజెక్ట్ అవుతాం కదా. మనం వేసుకోవాల్సిన పెండ్లి వస్త్రం మన నీతి క్రియలతో నిండుకోవాలి కదా. మన క్రియలు అన్ని కూడా మురికి గుడ్డలే కదా. మరి ఆయన నీతి ఏంటో తెలుసుకొని ఆ క్రియలతో నింపబడాలి కదా. ఆనాడు శిష్యులు ఎలాగైతే ఆ రోజు అక్కడ ఉన్నవారు ఒక్క గడి అయినా మెలకుగా ఉండలేరా, నిద్రించుచున్నారా అని అడుగుతుంటే ప్రభు ఈ రోజు అదే ప్రశ్న మనల్ని కూడా అడుగుతున్నారు. మెలకుగా ఉంటున్నామా మనం? నేను అంటున్నది ఉదయకాల సమయం ప్రార్థన గురించి కాదండి, గడుపుతున్న 24 గంటల గురించి అడుగుతున్నా. లోకులందరూ పోవలసిన మార్గంలో పోవడానికి నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకోలేదు. ఆయన ఎలాగైతే పునరుద్ధానుడు అయ్యారో మనల్ని కూడా అలా లేపాలని, నిత్యత్వంలో, నిత్య నరకంలో గడపకూడదని
నీకు నాకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళరు. ఆయన మరలా రాబోతున్నారు. ప్రస్తుతమైన తండ్రి యొక్క కుడి పార్శ్వాన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. మన ప్రవర్తన విషయంలో పడిపోతున్నాం, మాట విషయంలో పడిపోతున్నాం, ఆలోచన విషయాల్లో పడిపోతున్నాం, ఊహలు తలంపులు అన్ని విషయాల్లో పడిపోతున్నాం, చేయవలసింది దాన్ని చేయలేకపోతున్నాం. ఈ పరిస్థితుల్లో మార్పు వద్దా? ఏం కనిపెట్టుకుని ఉండాలి? ఏం కనిపెట్టుకుని ఉంటున్నాం? జన సమూహంలో నుంచి ప్రత్యేకపరచలేదా? లోకం నుంచి ప్రత్యేకపరచలేదా? పరిచారు. ఒక్కొక్క మెట్టు ఎక్కించట్లేదా? ఎక్కిస్తున్నారు. యోగ్యులమనా? కాదే. ఈరోజు ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. ఆ రోజు శిష్యులతో అడిగిన ఒక్కటే ప్రశ్న, నాతో కూడా మెలకుగా ఉంటారా? నాతో కూడా మెలకుగా ఉండలేరా? ఈరోజు ఆయన అక్కడి నుంచి రెండవసారి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కనిపెట్టుకుంటున్న వారు ఏరి? మనం దేని కొరకు కనిపెట్టుకోవాలి? దేని కొరకు కనిపెడుతున్నాం? పండగ వస్తుందని ఇల్లు శుభ్రం చేస్తున్నావు, మంచిదే చెయ్యి. సున్నం కొడుతున్నావు, కొట్టు. ఆ ఇంటిని ప్రభు పట్టుకెళ్తారా? ఆ సున్నాన్ని పట్టుకుని వెళ్తారా? ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. మనం ఒకటే ప్రశ్న, ఆ రోజు శిష్యులకి మెలకుగా ఉండమని చెప్పారు. ఈ రోజు మనకి కూడా ఇంకా ఆయన మెలకుగా ఉండి కనిపెట్టుకొని ఉండమని చెప్తున్నారు కదా. దేని కొరకు కనిపెట్టాలి, దేని కొరకు కనిపెడుతున్నామనే ప్రశ్నతో ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. హృదయాలతో దేవుడే మాట్లాడాలండి. మనుషుల వలన జరిగే కార్యాలు కాదు. ఏ స్టాండర్డ్ లో ఉండాలి? ఏ స్టాండర్డ్ బుక్స్ చదువుతున్నావు? కీర్తనలు సామెతలు చదువుకుని వెళ్ళిపోయే కాలం ఇంకెంత కాలం? ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండడం కోసం, ఆయన ఏ వచనంలో ఉన్నా సరే కనిపెట్టుకుని ఉండడం కోసం నేర్పిస్తున్నారు కదా. ఇంకెప్పుడు నేర్చుకుంటాం? ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థాంక్యూ జీసస్. థాంక్యూ.